हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन चैनल क्रिकेट संबंधी प्रति चिన్న अपडेट मन चैनल రెగ్యులర్ వర్స్ ఉంటాయి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది ఇక ఇండియా వర్సెస్ కెనడా ఈ టీ20 వరల్డ్ కప్ 2024లో మరి ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి మన టీమిండియాకి కెనడాతో జరగబోతుంది ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫ్లోరిడాలో జరగబోతుంది ఇక్కడ యూజువల్ కండిషన్స్ చూసుకుంటే మాత్రం చాలా నచ్చిన అక్కడ మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది బట్ అక్కడ చూసుకుంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ చాలా వర్షం అయితే పడుతుంది రీసెంట్గా మనం అక్కడ చూసుకుంటే మరి ఐర్లాండ్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ కూడా మరి రద్దయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అక్కడ 50% రెయిన్ అయితే మనకి కనిపిస్తుంది కాబట్టి మరి ఓవర్కాస్ట్ కండిషన్స్ కాబట్టి మరి అక్కడ కెప్టెన్స్ గిట్ట టాస్ గెలితే గిట్ట మరి అక్కడ ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది 100% అయితే బట్ మన టీమిండియా టాస్ గిట్ట గెలితే మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ ఉంటుంది ఎందుకంటే మరి ఇంతవరకు 3 మ్యాచ్లు కూడా అక్కడ బౌలర్సే గెలిపించలు కానీ ఈ మ్యాచ్లో మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అక్కడ మరి ఛాలెంజ్ ఫేస్ చేసి అక్కడ బ్యాట్స్మెన్స్ గిట్ట మ్యాచ్ గెలిపిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది విరాట్ కోహ్లీ దగ్గర నుంచి రన్స్ కావాలి ఇంకా రోహిత్ శర్మ దగ్గర నుంచి రన్స్ కావాలి మనకి శివన్ దుబే కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకా రన్స్ అయితే రావాలి అండ్ అదేవిధంగా డౌన్ ది ఆర్డర్ అక్కడ హార్దిక్ పాండే కానీ రవీంద్ర జడేజా కానీ వీళ్ళ దగ్గర నుంచి కూడా రన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఛాలెంజ్ అనేది ఫేస్ చేసి అక్కడ మరి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది అక్కడ ఇక ప్లేయర్స్ కూడా అక్కడ మరి బ్యాటింగ్లో ప్రాక్టీస్ అయితే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది టీమిండియా అయితే మరి చూడాలి మరి రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుండో ఇక ఈ మ్యాచ్కి టీమిండియా యొక్క కాంబినేషన్ కోసం మనం చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అయితే బరిలోకి దిగుతారు ఇక రోహిత్ శర్మ మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి 6 బాల్లో 3 కొట్టిండు వెంటనే అవుట్ అయ్యిండు అంతకుముందు మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు ఫస్ట్ మ్యాచ్లో మరి క్రూషల్ హాఫ్ సెంచరీ కొట్టి అక్కడ మ్యాచ్ అనేది గెలిపించిండు బట్ అక్కడ నాకు మినేస్తే తర్వాత 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద నాకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక మరోవైపు అక్కడ విరాట్ కోహ్లీ కూడా మరి 3 మ్యాచ్ ఆడితే 3 కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు లాస్ట్ మ్యాచ్లో ఇంకా చూసుకుంటే అక్కడ ఫస్ట్ బాల్కి అక్కడ డక్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు మరి ఇతని దగ్గర నుంచి ఖచ్చితంగా మనం ఒక పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి మరి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అయితే గిట్ట ఇతని దగ్గర నుంచి ఒక సెంచరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి మరి ఆ సెంచరీ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ 3లో చూసుకుంటే రిషబ్ పంత్ మరి ప్రతి మ్యాచ్లో కూడా అక్కడ మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడుతున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా టీంకి అయితే మంచి కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చిండు 18 కొట్టి 20 బాల్లో మరి అక్కడ 90 స్ట్రైక్ రేట్ అంటే ఆ పిచ్లో 150తో సమానం అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టిండు 49 బాల్లో 2 4లు 2 6లు 102 స్ట్రైక్ రేట్తోని అక్కడ 102 స్ట్రైక్ రేట్ అంటే ఆల్మోస్ట్ మంచి వికెట్లు అయితే 150తో సమానం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అంతకుముందు 2 మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన అని లాస్ట్ మ్యాచ్లో మరి దగ్గరుండి మ్యాచ్ అయితే గెలిపించాలని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి మనకు తెలుసు మరి ఒకటే ఓవర్లో చేంజ్ చేస్తాడు మూమెంటం అనేది ఇక నెంబర్ 5లో చూసుకుంటే శివన్ దుబే కూడా అంతకుముందు 2 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే 31 కొట్టిండు 35 బాల్లో ఒక 4 కొట్టిండు ఒక 6 కొట్టిండు 88 స్ట్రైక్ రేట్తోని అక్కడ 88 స్ట్రైక్ రేట్ అంటే ఇక్కడ 150తో సమానం అని చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్లో కూడా మనకు ఓవర్ వేసిండు 11 రన్లు అయితే ఇచ్చిండు బట్ ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే అక్కడ 4 ఓవర్ వేసే కూడా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ మెయిన్ బౌలర్లో కొంచెం రెస్ట్ ఇచ్చి ఇతనితో కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండే కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక బౌలింగ్లో మంచిగా నడిచింది కానీ బ్యాటింగ్లో అయితే అవకాశం అయితే రాలేదు ఒకవేళ అయితే ఇతనికి రెస్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజాకి లాస్ట్ 3 మ్యాచ్లో మనం చూసుకుంటే బ్యాటింగ్లో అవకాశం రాలేదు బౌలింగ్లో కూడా పెద్ద అయితే అవకాశం అయితే రాలేదు బట్ ఈ మ్యాచ్లో మనం చూసుకుంటే మరి ఖచ్చితంగా 4 ఓవర్లు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక బ్యాటింగ్లో కూడా కొంచెం ప్రమోట్ అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా మరి మ్యాచ్ బై మ్యాచ్ ఒక్కొక్క వికెటే తీసుకుంటూ వస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక వికెటే తీసిండు ఇక నెంబర్ 9లో చూసుకుంటే బుమ్రా కూడా మరి ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే మరి ఆల్రెడీ మనం క్వాలిఫై అయినాం ఇక రాబోయే మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి సూపర్ 8లో బిగ్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి మరి ఆ మ్యాచెస్ కోసం ఈ మ్యాచ్లో రెస్ట్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది బుమ్రా గురించి మన అందరికీ తెలిసింది ఏ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తాడు ఏ ఓవర్లోనే వికెట్లు అయితే తీసి పెడతాడు ఇతనికి ఇట్లా రెస్ట్ ఇస్తే మరి అక్కడ కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక నెంబర్ 10లో చూసుకుంటే అక్కడ హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్లో కూడా మననైతే ఇంప్రెస్ చేస్తున్నాడు అక్కడ లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 4 ఓవర్లు వేసిన 9 రన్లు మాత్రం ఇచ్చిన 4 వికెట్లు తీసుకున్నాడు 2.2 ఎకనమ్ముతుంది టీమిండియాకి అయితే మన అక్కడ బెస్ట్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు టీ20స్లో ఈ మ్యాచ్లో కూడా ఇలాంటి స్పెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే ఇక నెంబర్ 11లో చూసుకుంటే మహమ్మద్ సిరాజు మరి ఎకనామిక్లో వేస్తున్నప్పటికి కూడా మరి ఇతనికైతే వికెట్లు అయితే వస్తలేవు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా వికెట్లు తీస్తాడనేది ఒకవేళ గిట్ట ఇతనికి ఆడపోతే గిట్ట మరి ఇతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని కూడా ఆడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ గిట్ట బుమ్రా కంటిన్యూ అయితే గిట్ట కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలనుకుంటే మరి ఇతని ప్లేస్లో కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో
ఇక ఫైనల్గా ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో సిరాజ్ ఆర్ కుల్దీప్ యాదవ్. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా స్ట్రాంగ్గా డెడ్లీగా కనబడుతుంది. ఈ మ్యాచ్లో మనం చూడాల్సింది అక్కడ శివన్ దుబేకి 4 ఓవర్లు ఇవ్వాలి, రవీంద్ర జడేజాకి 4 ఓవర్లు ఇవ్వాలి. ఇక బ్యాటింగ్లో కూడా కొంచెం అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే బెటర్ ఉంటుంది రవీంద్ర జడేజాని. ఇక విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా రన్స్ అయితే రావాలి. ఇక ఒకవేళ గిట్ట హార్దిక్ పాండ్యాకి, బుమ్రా గిట్ట రెస్ట్ ఇస్తే మరి అక్కడ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో సంజు శాంసన్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజు. ఇక్కడ హార్దిక్ పాండ్యా ప్లేస్లో మరి సంజు శాంసన్ వస్తాడు అండ్ జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట వాళ్ళిద్దరికి రెస్ట్ ఇవ్వాలనుకుంటే ఈ కాంబినేషన్ కూడా మరి అక్కడ చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక మరోవైపు కెనడా టీంని చూసుకుంటే మరి కెనడా టీం కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి రాణించారు పాకిస్తాన్కి అగైనెస్ట్గా. అక్కడ మనం చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అక్కడ అరుణ్ జాన్సన్ కానీ, నవనీత్ ధవల్ కానీ, ప్రగత్ సింగ్ కానీ, నికోలస్ కిరాటన్ కానీ అండ్ శ్రేయస్ మొవ్వా, ఇక నెంబర్ 5 రాక వీళ్ళకి మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. అక్కడ మనం చూసుకుంటే నికోలస్ కిరాటన్ కానీ, అరుణ్ జాన్సన్ కానీ మంచి హార్డ్ హిట్టర్స్ అని చెప్పుకోవచ్చు. మొవ్వా కూడా మరి లాస్ట్లో వచ్చి మంచి ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకా బౌలింగ్లో చూసుకుంటే అక్కడ కలీం సానా కానీ, అక్కడ మనం చూసుకుంటే గోర్డన్ మంచి స్వింగ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే అక్కడ వాళ్ళ కెప్టెన్ అక్కడ సాద్ జాఫర్ అనేది లెఫ్ట్ ఆర్తరకు స్పిన్ అయితే వేస్తాడు. ఇక డీలింగ్ హెల్లర్ కూడా మంచి హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు, మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ వీళ్ళ లైనప్ చూసుకుంటే మాత్రం చాలా డీసెంట్గా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం పాకిస్తాన్కి అగైనెస్ట్గా అక్కడ అరుణ్ జాన్సన్ ఏ విధంగా రాణించిందో. కాబట్టి మరి వీళ్ళతో కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇక బౌలింగ్లో కూడా మరి డీసెంట్గానే కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే అక్కడ అరుణ్ జాన్సన్ అయిన నవనీత్ ధలివాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఇక నెంబర్ 3లో ప్రగత్ సింగ్, నెంబర్ 4లో నికోలస్ కిరాటన్, నెంబర్ 5లో శ్రేయస్ మొవ్వా, నెంబర్ 6లో రవీందర్ పహల్ సింగ్, నెంబర్ 7లో సాద్ బిన్ జాఫర్, నెంబర్ 8లో దిలిన్ హెలిగర్, నెంబర్ 9లో కలీం సానా, నెంబర్ 10లో జునద్ సిద్దిక్, నెంబర్ 11లో జెర్మీ గోర్డన్. ఓవరాల్గా చూసుకుంటే మరి బెటర్గా కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా నడుస్తున్నది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం మంచిగా అక్కడ ఆడిలని చెప్పుకోవచ్చు మరి అక్కడ. కాబట్టి మరి వీళ్ళ టీంతో కూడా జాగ్రత్త అయితే ఉండాలి. ఇక మన టీమిండియాలో చూసుకుంటే అక్కడ మరి విరాట్ కోహ్లీకి దగ్గర నుంచి రన్స్ రావాలి, రోహిత్ శర్మ దగ్గర నుంచి రన్స్ కావాలి అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే రవీంద్ర జడేజా దగ్గర నుంచి కూడా వికెట్స్ అండ్ రన్స్ అయితే రావాలి. ఇక శివన్ దుబేకి కూడా మరి ఇక్కడ ఫుల్ కోట్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరి అక్కడ 2 చేంజెస్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ బుమ్రాకి అండ్ హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి అక్కడ మరి సంజు శాంసన్ అండ్ కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక కుల్దీప్ యాదవ్ను ఎట్లయినా తీసుకొచ్చాడు, ఎందుకంటే మరి రాబోయే సూపర్ 8 మ్యాచెస్ అన్ని కూడా వెస్టిండీస్ ట్రాక్లో జరగబోతున్నాయి, అక్కడ స్పిన్ ట్రాక్స్లో జరగబోతున్నాయి. కాబట్టి అక్కడ మరి ఈ మ్యాచ్లో ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది అతనికైతే మరి సూపర్ 8కి ముందు. కాబట్టి మరి ఇవి 2 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.